లెటర్ ఎవరైనా కాపీ కొడతారా అంటే మా తర్వాతేనే. వీళ్ళకి ఎన్ని పెన్నులు ఎందులుంటే ఏమైందో గానీ పెన్నులు లెక్క పెట్టుకుంటున్నారు పని లేక. ప్రతి గ్యాంగ్లో ఒకరుంటారు ఇలాంటోళ్ళు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాకుళం అమ్మాయి. ఈరోజు అయితే ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి వీడియోకి. లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వకండి. గాయ్స్, ఈరోజు అయితే నేనైతే కాలేజ్కి వెళ్తున్నా. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వెళ్తున్నా. సో ఫ్రెండ్స్ అందరూ అయితే వస్తున్నారు. అందరంటే అందరు కాదు, కొంతమంది వస్తున్నారు. సో వ్లాగ్ అయితే తీస్తున్నాను. నాకైతే వ్లాగ్ తీయడం రాదు. సో దయచేసి ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. సో వ్లాగ్ అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరితో కలుస్తాం కాబట్టి ఫుల్ ఫన్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లాస్ట్ వరకు చూడండి. అదిగోండి గాయ్స్, ఫైనల్గా అయితే కాలేజ్కి అయితే వచ్చేసాము. ఈరోజు కాలేజ్కి అయితే మార్క్స్ మెమో కోసం అయితే వచ్చాము. మార్క్స్ మెమో అని చెప్పుకొని వచ్చి ఈరోజు అయితే ఏం చేసామో లాస్ట్ వరకు చూడండి. నాకు తెలిసి ప్రతి గ్యాంగ్ ఇలానే ఉంటుంది. ఒక పని అని చెప్పి మిగిలినవన్నీ చేస్తాం కదా. వెళ్ళగానే మార్క్స్ మెమో ఇమ్మని అడిగితే ముందు లెటర్ రాయమన్నారు. ఇంకా చదువుకున్న టైంలోనే లెటర్ రాయమంటే రాయలేదు. ఇంక ఇప్పుడు ఎలా రాస్తాను చెప్పండి. ఇంక యుద్ధం స్టార్ట్ చేశారు. ఒకరు చూసి ఒకరు కాపీ కొట్టడం. ఇక్కడ డిస్కషన్ ఏంటనుకుంటున్నారా? అంత గట్టిగా నవ్వుతుంది. అదే అండి, కాలేజ్ మిస్ అవుతున్నారట వీళ్ళు. కాలేజ్ ఉన్నప్పుడు ఒకరోజు కాలేజీకి రాలేదు కానీ ఇప్పుడు మిస్ అవుతున్నారంట. ఇంకా ఏంటిది మాకేంటిదా? నన్ను మాత్రం అడగకండి నువ్వు మిస్ అవుతున్నావా అని. ఇంకా వీళ్ళకి లెటర్ రాయడానికి పోటీ పడుతున్నారు. నువ్వు ఫస్ట్ రాస్తావా అనేసి. ఇలా ఎగ్జామ్కి ఎప్పుడైనా పోటీ పడుంటే స్టేట్ ఫస్ట్ వచ్చేవాళ్ళమేమో. ఇంక నన్ను మాత్రం అడగకండి నువ్వు లెటర్ రాయకుండా వీడియో తీసుకుంటున్నావేటని. నేను ఆల్రెడీ ఫస్టే రాస్తాను లెటరు. ఇదిగోండి ఇక్కడ నా లెటరే కాపీ కొడుతుంది. అందుకే కాపీ కొట్టకూడదు అనేది. ఇప్పుడు ఏం జరిగిందంటే నా లెటర్లో నా పేరు ఉంటే దాని లెటర్లో కూడా నా పేరే రాసేస్తుంది. పాపం దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకో పేపర్ మీద రాద్దామని ఇంకో పేపర్ కూడా లేదు. అసలు మేము ఏం తెచ్చుకోలేదు, ఒక పెన్ను కూడా తీసుకెళ్ళలేదు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికి ఇక్కడ డిస్కషన్ అవుతుంది. ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అయితే ఇక్కడ దీని బాధ చూడండి, ఏదో నేషనల్ అవార్డు సాధించినంత ఫీల్ అయిపోతుంది ఇక్కడ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇవే ఫైనల్గా అందరు లెటర్స్ సబ్మిట్ చేస్తే మార్క్స్ మెంబర్స్ కూడా ఇచ్చేశారు. అవి ఒక జిరాక్స్ కాపీ తీసుకురమ్మన్నారు. సో జిరాక్స్ కాపీ కోసం కూడా ఇక్కడ గొడవని ఎవరు ఎటు సైడ్ వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఫైనల్గా ఏదో ఒక రకంగా తన్నుకొని అయితే షాప్కి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది అక్కడ షాప్ అయితే తీయలేదు. వెంటనే మళ్ళీ ఇంకొక షాప్కి అయితే మళ్ళీ వెళ్ళాము. మార్క్స్ మెమో ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అయితే ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నారు అప్పుడేని. ఫైనల్గా జిరాక్స్ షాప్కి అయితే వచ్చాము. షాప్కి వచ్చాక ఒక అమ్మాయిని జిరాక్స్ కోసం అయితే పంపించాము. ఎందుకంటే ఒకరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మరి నాకు కూడా తెలీదు తను లోపలికి వెళ్ళిందని. అందరూ బయట కూర్చున్నారు, నేను కూడా ఉండిపోయాను. ఎవడు గోల్ వాడిదే. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారో వీళ్ళు. ఇక్కడ ఇక్కడ దీనికి ఏమైందని మాత్రం అడగండి. అప్పుడప్పుడు హీరోయిన్లా ఫీల్ అయిపోతుంటది అంతేని. ఆ హీరోయిన్ వద్దు అంటే మనం తీస్తుండాలి వీడియో అంతేని. ఏంటిది మాకేంటిది? దీని గురించి లాస్ట్లో చెప్తా. ఇంకా ఫైనల్గా జిరాక్సెస్ అయితే తీసుకున్నాం మేమందరం. సో మళ్ళీ కాలేజ్కి అయితే మళ్ళీ వెళ్తున్నాం. ఇంకా లోపల ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే మా మార్క్స్ మెమోస్ అయితే మాకు వచ్చేసాయి. వీటి కోసం ఒక యుద్ధం చేసామనే చెప్పాలి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి అందరు సార్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అలాగే వెళ్ళాము. ఇదైతే మా జువాలజీ ల్యాబ్. ఈ ల్యాబ్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము చేయాల్సిన తింగర పనులన్నీ ఈ క్లాస్ అయినప్పుడే చేసేవాళ్ళం. మేము ఇంటర్ చదువుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసామా అంటే ఈ జువాలజీ ల్యాబ్లోనే. నిజంగా ఆ డేస్ మళ్ళీ రావబ్బా. నేను కాలేజీలో చేసే మంచి పనికి అలాగే ప్రతి తింగర్ పనికి మాత్రం తోడుండేది మాత్రం ఇదే. ఇక్కడ మా మాటలు ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి నేర్పిస్తున్నాను నేను. సో రోడ్ సౌండ్స్ వల్ల వాయిస్ పెట్టలేదు. ఇంకా ఫైనల్గా తినడానికి అయితే వచ్చాము ఇక్కడికి. ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేసినంతసేపు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఒక్కడు కూడా క్లారిటీ రాలేదు. ఎన్నిసార్లు హాయ్ చెప్తారని మాత్రం అనుకోకండి, నేనే చెప్పమంటున్నాను. లేదంటే ఫోటో తీసినట్టు పోజిస్తారు తప్ప ఏం చేయరు కాబట్టి అలా అన్నిసార్లు చెప్పమంటున్నాను. ఇంకా ఫైనల్గా కాలేజ్ గురించి అయితే అలా మాట్లాడుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరూ. ఈ 2 డేస్లో అయితే హాస్టల్కి వెళ్ళిపోతారు.
సో మిస్ అవుతున్నారంట. మౌనిక అయితే పర్లేదు, కవిత పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఫోన్ కూడా ఎలో లేదంట పాపం. బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకా వీళ్ళు ఫుడ్ తెచ్చేంతసేపు ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం అని ఇంకా సెల్ఫీ క్లిప్లు అయితే తీసుకుంటున్నాను. ఇంకా తీస్తుంటే వీళ్ళు చూడండి సైడ్ నుంచి ఎలా నవ్విస్తున్నారో. ఫ్రెండ్స్ దగ్గర వీడియో తీస్తే ఇలానే ఉంటుంది కదా మరి. ఫైనల్గా ఎంతసేపు నుంచో వెయిట్ చేస్తున్నా మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తినేది ఏమి ఉండదు కానీ తినేది తక్కువ, ఆరాటం ఎక్కువ. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత స్మార్ట్ పాయింట్కి అయితే వెళ్ళాము. షాపింగ్ కాదండి, తిరగడానికి. ఇక్కడ వీళ్ళు ఏంటి షాపింగ్ చేస్తున్నారు అనుకుంటారా? కాదు, ఎందులో ఎన్ని పెన్నులు ఉన్నాయో లెక్క పెట్టుకుంటున్నారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అలా ఫైనల్గా కాసేపు తిరిగేసిన తర్వాత అయితే ఫైనల్గా లస్సీతో అయితే ఎండ్ చేసాము. సో ఇక్కడ నేనైతే లస్సీ తాగను, సో అందుకే నా కోసం అయితే వీళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. సో గైస్ ఫైనల్గా నా డే అయితే ఇలా అయ్యింది. ఫ్రెండ్స్తో ఉంటే ఇలానే ఉంటుంది కదా, ఒక పని కోసం వెళ్ళి మిగిలినవన్నీ చేస్తాం కదా. సో గాయస్ బ్లాగ్ నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేసే మరి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మరి. ఉంటాను.